మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. తను ఎవరో కాదు, తన సినీ జీవితాన్ని ప్రయాణించి తర్వాత మన అంటే పాస్టర్ గా మారి సంఘ సేవ చేయడం అనేది ఎంత గొప్ప కారం అనుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో చాలా ఫేమస్ ఆ మూవీ, అందరికీ తెలుసు, ఆనంద్ మూవీ. సో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం, తను ఎవరో కాదు, రాజా హేమన్ గారు. సో హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు బే ఏరియా. 12 years బ్యాక్ మిమ్మల్ని చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను, అదే హ్యాండ్సమ్, అదే లాగున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ఇంటర్వ్యూయింగ్ మీ టుడే. అండ్ ముందుగా టీవీ 9 ప్రేక్షకులకి అందరికీ నా యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. 10 years తర్వాత ఇట్లా అంటే ఆధ్యాత్మిక దానిలోకి, స్పిరిచువల్ దానికి వెళ్ళారు, దానికి కారణం ఏమి? ఇప్పుడే కాదండి, నేను 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే నేను బ్యాప్టిజం తీసుకున్నాను. చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ అప్పుడు నుండే ఒక పిలుపు ఉండేదండి. సో దేవుడు చాలా చిన్న వయసులోనే పట్టుకున్నాడు, కానీ అది గ్రహించటానికి నాకు చాలా టైం పట్టింది. సో సినిమా ఇండస్ట్రీలోని యాజ్ అన్ యాక్టర్ కొనసాగుతుండగా ఒక సందర్భంలో ఇలాగ మళ్ళీ ఎన్కౌంటరింగ్ గాడ్ అండ్ దెన్ హియరింగ్ ఫ్రమ్ గాడ్, వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడటం, అండ్ ఆ విధంగా తిరిగి నా జీవితాన్ని పునరంకితం చేసుకోవటం 2009లో జరిగిందండి. సో ఇట్ వాజ్ అ కాల్ ఫ్రమ్ గాడ్. ఎవరో ప్రభావితం చేసి, లేకపోతే ఎవరో ఫోర్స్ చేసి, ఎవరో కంపెల్ చేసి జరిగింది కాదు, అంతరంగంలో జరిగిన మార్పు. పాలిటిక్స్ లో చూసుకుంటే మీరు ఎక్కువ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టము అని చెప్పారు. మీకు ఇంట్రెస్ట్ ఉందండి ఫ్యూచర్ లో? వాళ్ళు ఎందుకు ఇష్టం? బేసిక్లీ రాజశేఖర్ రెడ్డి గారు నన్ను ఎందుకు అంటే ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు చేశారంటే అండి, ఆరోగ్యశ్రీ. దాట్ వాజ్ మై నేను ఎప్పుడు ఐ వాజ్ నాట్ ఇన్క్లైన్ టువర్డ్స్ పాలిటిక్స్, బట్ ఎప్పుడైతే ఆ స్కీమ్ గురించి విన్నానో ఐ రియలీ అడ్మైర్డ్ రాజశేఖర్ రెడ్డి గారండి. దానితోనే నేను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఐ వెంట్ విత్ హిమ్, క్యాంపెయినింగ్కి వెళ్ళటం జరిగింది. సో ఐ వాజ్ విత్ ద పార్టీ. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క స్కీమ్స్ని కంటిన్యూ చేస్తూ ఉంటే ఐ సైడ్ తండ్రికి తగ్గట్టుగా తనయుడు కూడా ఉన్నాడు, బాగున్నాయి, ఆలోచనలు బాగున్నాయని దెన్ ఐ వెంట్. బట్ నౌ ఐఎమ్ నాట్ affiliated with the YSR, but I'm more focused on the Congress party right now. మనతో పాటు పాస్టర్ ఆనంద్ గారు ఉన్నారు, గుడ్ షెఫర్డ్ చర్చ్ అన్నమాట. సో రాజా గారిని అంటే గెస్ట్ గా పిలిచారు కదండి, మీరు మీ మాటల్లో చెప్పండి. అవును బ్రదర్, ఐ నో హిమ్ లాస్ట్ 10 years. మనందరికి తెలిసిందంటే మొదట ఆయన హీరోగా తెలుసు, కానీ ఆయన దేవుణ్ణి నమ్ముకొని, దేవుని సాక్షిగా తను ఎప్పుడైనా యూఎస్ వచ్చినప్పుడల్లా మన చర్చికి వస్తుంటారు. అదేవిధంగా ఈసారి కూడా మన సండే రాలేకపోయినా కూడా మేము స్పెషల్గా టికెట్స్ బుక్ చేసి ఆయనకి వీ వాంట్ టు బ్రింగ్ హిమ్ హియర్ సో దట్ వీ కెన్ సీ హిమ్. అండ్ ఆల్సో క్రీస్తులు ఏంటంటే వాక్యం ద్వారా ఒకరినొకరిని బలపరుచుకోవడం, అది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి ఆయన అంత దూరం నుంచి వచ్చారు, కాబట్టి ఆయన దేవుని సేవ చేస్తున్నారు, కాబట్టి ఇది సంఘం, కాబట్టి సంఘంలో ఉన్న మాకు ప్లస్ అందరికి కూడా ఇది ఎంకరేజ్మెంట్గా ఉండటానికి ఆయన్ని ఇలాగా పిలిచామన్నమాట.